బ్రదర్ మనకు వచ్చే పైసలు ఖర్చు అయిపోవాలి. ఇయాల్టికి తెలంగాణ పొటెన్షియల్ ఏం తెలుసా? హ్మ్. 10,00,000 కోట్లైనా అప్పు తీర్చే దమ్ము తెలంగాణకున్నది. ఎట్లా? బ్రదర్ మన సింగరేణి, మన రెవెన్యూ, నీకు హైదరాబాద్ రింగ్ రోడ్ వేసుకో, ఓఆర్ఆర్ హ్మ్. ఎవరికి ఇచ్చిండ్రు? కేసీఆర్ అంటాడు. అదో కంపెనీకి 6,000 కోట్ల కింద. ఐఆర్బి కంపెనీ, ఆ! ముంబై ఐఆర్బి కంపెనీకి ఇచ్చిండ్రు. హ్మ్. రోజు కలెక్షన్ ఎంత ఉండే వాళ్ళకి ఇచ్చినప్పుడు 2 కోట్లు ఉండే డైలీ. హ్మ్. పండుగల రోజు పబ్బాల రోజు ఎక్కువ ఉండేది. ఎక్కువ ఉండేది. ఎవ్రీ ఇయర్ 10% ఎంతనో దాన్ని ఎక్స్కలేషన్ ఉన్నది. ఇవాళ దాని రద్దీ పెరిగి డైలీ 3 కోట్లకే 4 కోట్ల మధ్యలోకి వచ్చింది. హ్మ్. పండగ పబ్బాల రోజు రోజు హాలిడేస్లలో దాదాపు 5.5 6 crores పోతుంది. అంత లాభంగా ఉన్నదాన్ని 30 సంవత్సరాలకు వాళ్ళకి ఎందుకు ఇచ్చేసినావు? హ్మ్. ఇవాళ రేవంత్ రెడ్డి ఆ రోజు నేను విజిలెన్స్ ఇచ్చిన, రేవంత్ రెడ్డి విజిలెన్స్ ఇచ్చిండ్రు. నేనైతే ఏం కాలేదు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది. ఎందుకు క్యాన్సిల్ చేస్తాడు ఐఆర్బిది? అదే నా క్వశ్చన్ కూడా. ఎందుకు క్యాన్సిల్ చేస్తలేడు? అదే అడుగుతాం, ఎందుకు క్యాన్సిల్ చేస్తలేరు? 6,000 కోట్లేగా తీసుకుంది. అవును, ఎందుకంటే వాళ్ళకెళ్ళి వాటాలబ్బా తెల్లారికెళ్ళే పని చేసిండ్రు. ఓకే. నంబర్ 1. రెండోది చెప్తా, ఆదాయాల మార్గం చెప్తా. ఒక్క హైదరాబాద్లో నీకు అడ్వర్టైజ్మెంట్ మీద కొంచెం అవగాహన ఉంటుంది. హైదరాబాద్లో మన దగ్గర కేసీఆర్ వచ్చి దాదాపు 1,000 రిజిస్టర్డ్ అడ్వర్టైజ్ ఏజెన్సీలు ఉంటాయి మొత్తం తెలంగాణలో. ఒక్క హైదరాబాద్లో ఒక 200 పైన ఉంటాయి మున్సిపాలిటీలో. ఆయన తెలంగాణ రాకముందు వాళ్ళందరూ బోర్డులు పెట్టుకునేది హ్యాపీగా ఉండే. తెలంగాణ వస్తే మాయ మాక అని చెప్పి వాళ్ళ బోర్డులు మొత్తం తెలంగాణతోనే నింపారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే కేటీఆర్ ఏం చేసిండు? లీడ్ స్పేస్, ప్రకాష్ యాడ్స్ వాళ్ళకే రావాలని 61 జీవో తీసుకొచ్చిండు. పెద్ద బోర్డులు జనం మీద పడి వస్తారు, బోర్డులు కిందికే ఉండాలి, ఎంత ఉండాలని చెప్పి పెట్టి మొత్తం లీడ్ స్పేస్ వాళ్ళ బామ్మడిది పేరు మీద, ప్రకాష్ యాడ్స్, యూని యాడ్స్, అట్లా మొత్తం ఒక 4 కంపెనీలు పెట్టిండ్రు. సేమ్ ఇవాళ అది జిహెచ్ఎంసీ వరకు పెట్టిండు. రేవంత్ రెడ్డి వచ్చి టోటల్గా మింగేసిండు. అసలు అడ్వర్టైజ్మెంట్ బోర్డే లేదు. ఇప్పుడు ఆయన టార్గెట్ అని ఒక కంపెనీ చెప్పిండు, నవనిర్మాణ ఒక కంపెనీ తెచ్చుకుంటూ, ప్రకాష్ యాడ్ సెటిల్మెంట్ చేసుకుంటూ లీడ్ స్పేస్ కొంచెం ఇచ్చాను కేటీఆర్ బొమ్మడి ఇచ్చి 1000 కంపెనీలో నోర్లు కొట్టేసిండు. వీళ్ళు పైసలు కట్టారు, గవర్నమెంట్కు పైసలు కట్టారు. ఇంకా పెద్ద స్కామ్ తెలుసా? 61 జీవో ఏంటి ఏం చెప్తుంది? బోర్డులు నెత్తి మీద పడితే సస్తారు కాబట్టి చిన్న బోర్డులు చేయాలన్నారు. ఇలా మెట్రో పోతూ ఉంటుంది, మెట్రో మీద ఏం పోతుంది? మెట్రో రైలు, దానిపైన ట్రైన్ పోతాయి కదా. ట్రైన్ పోయినప్పుడు ఏమవుతుంది? బ్రిడ్జికి వైబ్రేషన్ వస్తుంది. ఆ వైబ్రేషన్ దానికైతే మొత్తం అడ్వర్టైజ్మెంట్ బోర్డులు పెడుతుండ్రు. ఆ వైబ్రేషన్కి నట్లు లూజ్ అయ్యి కింద పడాయా? నువ్వు మధ్యరాత్రి 2 o'clock ఎప్పుడైనా పో, మధ్యరాత్రి ట్రైన్ బోర్డు బంద్ అయినాక నైట్ టైట్ చేస్తూ ఉంటారు ఎప్పుడు. అవునా? దీంట్లో నీకు లాజిక్ ఎందుకు అబ్బా? సింపుల్ క్వశ్చన్ ఇది. వైబ్రేషన్ వస్తాయని అందుకని అంటున్నా. వైబ్రేషన్ వస్తే నట్ లూజ్ కాదు, ఎంత టైట్ చేసినా. ఇలా పంపిస్తా నేను, ఎవరైనా కెమెరామ్యాన్ పంపిస్తా, లూజ్ అవుతాయి. మరి వాళ్ళకి ఎందుకు ఇస్తున్నావు? ఇవాళ ఎంత కడుతుండు జిహెచ్ఎంసీకి? 500 కోట్ల నష్టం. అడ్వర్టైజ్మెంట్ బోర్డు కేవలం ఈ 4 కంపెనీకి ఇవ్వడం వల్ల 500 crores నష్టం. అప్పుడు రేవంత్ రెడ్డి మన కేటీఆర్ బొమ్మని నడిపిండు దాన్ని, ఇప్పుడు రేవంత్ రెడ్డి తమ్ముడు నడుపుతుండ్రు. ఇవన్నీ ప్రభుత్వ ఆదాయాలబ్బా. నువ్వు ఇసుక తీసుకో, ప్రభుత్వ ఆదాయం. సిగరెట్ తీసుకో, ప్రభుత్వ ఆదాయం. నీకు ఏది ట్రాన్స్పరెంట్గా నడిపితే అది ప్రభుత్వ ఆదాయమే. ఆ ఆదాయాలు నువ్వు లాస్ట్గా కింద మెట్రో కింద పార్కింగ్ తీసుకో, ప్రభుత్వ ఆదాయం. ఇవాళ మీకు ఒక సంగతి తెలుసా? నుమాయిష్, ది ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్. దానికి ఫైర్ సేఫ్టీ ఉంటుంది. బయట రోడ్డు పైన పార్కింగ్ పెడతాం, మనం బండి పెడితే ఫోటో తీస్తారు. హైదరాబాద్ నుమాయిష్ అప్పుడు హైదరాబాద్ అక్కడంతా బండ్లతో నింపుతారు. పర్మిషన్ ఎవరిచ్చింది దానికి? దానికి లీగల్గా కాంట్రాక్ట్ ఉందా? ఏమన్నా ప్రభుత్వ ఖజానాకి ఏమైనా పైసలు పోతున్నాయా? ఎగ్జిబిషన్ సొసైటీ ఏమైనా పైసలు ఇస్తుందా ప్రభుత్వానికి? ఏమి ఇదంతా పేరుకు మాత్రం అందరికీ మామూలు పంపినట్టు ఒక దందా. ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ మీద నడిచే ఒక దందా. మనం నుమాయిష్, ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ అని మనం స్టేటస్లు పెట్టుకుంటాం, కానీ దాని వెనక జరగదు. నేను చెప్తున్నా, ఇవన్నీ కూడా ఆదాయ మార్గాలు, ఇవన్నీ కూడా ఆదాయం. నువ్వు అదే దాన్ని చట్టపరంగా చెయ్యి. ఆ 4 రోజులు ట్రాఫిక్ డైవర్ట్. హైదరాబాద్ షాన్ అట్నే ఉంటుంది, డైవర్ట్. దీనికి మున్సిపాలిటీకి ఇంత పైసలు కట్టాలి, టెండర్ సిస్టమ్ పెట్టు, అందులో టెండర్ సిస్టమ్ పెట్టు. ఆ స్థలమే వాడు తెలుసా? మళ్ళీ నుమాయితీ ఎగ్జిబిషన్ సొసైటీ నడిపేది అది మొత్తం ప్రభుత్వాందే. ప్రభుత్వానికి రూపాయి కట్టడాడు. ప్రభుత్వం మామూలు ఇస్తారు లీడర్లకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు. దాని కింద ఫార్మసీ ఉంటుంది, వనిత ఫార్మసీ కాలేజ్ ఉంటుంది, వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది, దాన్ని చాలా పెద్ద దుకాణం ఉన్నది, వరంగల్ ఎల్బీ కాలేజ్ ఉంటుంది. బ్రదర్ ఇవన్నీ జరగాలంటే నేను ఒక రోజు అంతా చెప్తా ఆదాయ మార్గాలు. ఇవన్నీ జరగాలనంటే నీకు చిత్తశుద్ధి ఉండాలి.
ఈ తెలంగాణ నాదని అనుకోవాలి. ఎవరైనా అనుకుంటున్నారా తెలంగాణ నాదని? ఈ తెలంగాణ నాది, నా తెలంగాణ భాగానికి నేను ఏమన్నా చేస్తాను ఎవరన్నా? ఇవాళంతా హిపోక్రటిక్ బ్రదర్. అవును. అదేందా అంత నటన వేషధారణతోని కూడుకున్నటువంటి రాజకీయాలు ఇవాళ నడుస్తుంది. తెలంగాణ నాది కాదు, నేను పవర్ ఎక్కినా బ్రదర్. చాలామంది పొలిటీషియన్స్ సంపాదించుకునేటోళ్ళు నన్ను పిచ్చోన్ లెక్క కూడా చూస్తారు. రీజన్ అంటే అరే 10 ఏళ్ళు కష్టపడ్డాడు, ప్రభుత్వం వచ్చింది, సంపాదించుకోవాలి, తినాలే. నాకు ఈ క్వశ్చనే అర్థం కాలేదు. ఉమ్. ప్రభుత్వం వచ్చింది అయితే ఏంది అదొక బాధ్యత మారింది. గతంలో జరిగిన దోపిడీ అరికట్టాలి, కానీ ఆ లీగసీని కంటిన్యూ చేస్తుండ్రు. ఉమ్.